డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ పై ప్రజలు అవగాహన కల్పించడానికి కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్యమంలో చిత్రసీమ కూడా పాలు పంచుకోవాలని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ తరపున నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు ప్రయత్నం చేయాలని, అప్పుడే చిత్రసీమ కష్ట నష్టాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంలో టాలీవుడ్ లో చలనం వచ్చింది. డ్రగ్స్ పై పోరాటంలో భాగంగా చిరంజీవి ఓ ప్రకటనలో నటించారు. ఇప్పుడు మిగిలిన నటీమణులు కూడా బరిలోకి దిగుతున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో అలాగే డ్రగ్స్ పై అవగాహన కల్పించేలా ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు. యువ కథానాయకులు, కథానాయకులు కొంతమంది కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వీడియో షూట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వీడియోలో దాదాపు తెలుగు చిత్రసీమలోని కథానాయకులంతా కనిపించే అవకాశం ఉంది. థియేటర్లలో సినిమాలు ప్రారంభానికి ముందు ముఖేష్ ప్రకటన ఎలా వస్తుందో అలానే ఈ యాడ్ ని కూడా ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇకపై సినిమాలో కూడా డ్రగ్స్ మత్తు పదార్థాల ప్రస్తావన వచ్చినప్పుడు డిస్క్లైమర్ను వేసే అవకాశం గురించి కూడా ఆలోచిస్తున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్లు డ్రగ్స్ వాడకంపై కూడా ఇలాంటి డిస్క్లైమర్ వస్తుందన్నమాట. ఇదే కాకుండా యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ లా ఓ కార్యక్రమం నిర్వహించాలని టాలీవుడ్ భావిస్తోంది. అందుకోసం ఓ ప్రణాళిక సైతం సిద్ధం చేస్తోంది. మా ఫిలిం ఛాంబర్ తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన మిగిలిన శాఖలు కూడా అందులో పాలు పంచుకోబోతున్నాయి.